హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు 7th చాప్టర్ అయిన కోఆర్డినేషన్ ది లైఫ్ ప్రాసెస్లో సెకండ్ పార్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్. ఏమంటే 2021-2022 సంవత్సరంలో 10th ఎవరైతే చేయబోతున్నారో వాళ్ళకు సిలబస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే లెసన్స్ అనేవి కేవలం 1 year, అంటే ఇప్పుడు 2020 అలాగే 2021 బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే మన టాపిక్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ బ్యాచెస్కి సిలబస్ చేంజ్ అవుతుంది కనుక ఎవరు నా వీడియోస్ చూడరు. సో కేవలం మీకోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆ 1 yearలోనే నేను ఊహించిన సబ్స్క్రైబర్స్ మొత్తం రాగలరు అన్న అభిప్రాయంతోనే మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ పార్ట్స్ని కంటిన్యూ చేయబోతున్నాను. లేకపోతే వేరే టాపిక్స్లోనే ఇంకో ఛానల్ నడిపేవాడిని. సో మీరున్నారన్న నమ్మకంతోనే నేను ఇప్పుడు 10th వీడియోస్ చేయబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా కోఆర్డినేషన్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అక్కడ టెక్స్టింగ్ ఆఫ్ pH వాల్యూ వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఫుడ్ అనేది ఈసోఫాగస్ అంటే ఎపిక్లాటిస్ వల్ల మొత్తానికి ఈసోఫాగస్కి ఆ ఫుడ్ అనేది బోలస్ అనేది ఎలా ప్రవహిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఈసోఫాగస్ గురించి 6 ఫంక్షన్స్ ఇచ్చారు, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఈసోఫాగస్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యూకస్ మెంబ్రెన్స్తో కవరప్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ బోలస్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో మౌత్లో అది ఈజీగా నెక్స్ట్ స్టమక్ పార్ట్స్కి రీచ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఈసోఫాగస్ ఉంటుంది కదా, దానికి 2 edges అనే ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. పైనది ఫారింగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, కిందది స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఈసోఫాగస్ అనేది స్టమక్కి ఫుడ్ రీచ్ అవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది పెరిస్టాలసిస్ ప్రాసెస్ ద్వారా. మొత్తానికి ఈ ఈసోఫాగస్ అనేది ఎలాస్టిక్గా మస్కులర్ మెంబ్రేన్ అనమాట. అయిన తర్వాత ఇవి ఫుడ్ అనేది పెరిస్టాలిక్ మూమెంట్స్ ద్వారా వెళ్ళడానికి కాంట్రాక్ట్ అలాగే రిలాక్సేషన్లో తోడ్పడుతూ ఉంటుంది. సో ఈ ఈసోఫాగస్ ద్వారా మొత్తానికి దాని ప్రాపర్టీస్ ద్వారా మొత్తానికి బోలస్ అనేది నెక్స్ట్ పార్ట్ అంటే స్టమక్ రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సరే, ఈ ఈసోఫాగస్ అనేది మ్యూకస్ అనే స్లిమ్మీ సబ్స్టెన్స్తో కవరప్ అయి ఉంటుంది. పైనుండి బోలస్ అనేది స్టమక్ రీచ్ అవ్వడానికి తోడ్పడుతుంటుంది అని తెలుసుకున్నాం కదా. దీన్ని ఒక సైకిల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నాం. సింపుల్గా ఒక సైకిల్ టైర్ తీసేసి అక్కడున్న ట్యూబ్ని కలెక్ట్ చేసుకుందాం. ఆ ట్యూబ్లో దాని సైజు ఉన్న ఒక పొటాటోని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసేద్దాం. అంటే ఒక ఎండ్ నుండి ఇంకొక ఎండ్కు పాస్ అయ్యేలా మనం తోడ్పడదాం. ఇక్కడ ఆ పొటాటో ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా మూవ్ అవ్వదు, మనం ఎంతో ప్రెషర్ పెడితే కానీ అది మూవ్ అవ్వదు. సో ఇక్కడ మనం కాస్త లూబ్రికెంట్ అంటే ఆయిల్ లేదా గ్రీస్తో ఆ సైకిల్ ట్యూబ్ని మొత్తం మళ్ళీ లోపల క్లీన్ చేసేద్దాం గ్రీస్తో. అప్పుడు ఆ పొటాటో ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా కిందకు వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఆ లూబ్రికెంట్ ఇక్కడ ఆయిల్ ఎలా పనిచేస్తుందో మన గొంతులో ఉన్న ఈసోఫాగస్కి కూడా మ్యూకస్ మెంబ్రేన్ అనేది అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టినా కానీ ఆ సైకిల్ ట్యూబ్కి డ్యామేజ్. ఇక్కడ ఆయిల్ అనేది ఆ సైకిల్ ట్యూబ్ని ఎలా కాపాడుతుందో, ఆ బోలస్ అంటే పొటాటోని ఎలా మూవ్ చేయడానికి తోడ్పడుతుందో అలాగే ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది కూడా తోడ్పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కేవలం మ్యూకస్ ద్వారానే అది చాలా ఈజీగా వెళ్ళదు. అలాగే మన నోట్లో ఉన్న సలైవా అంటే బోలస్లో కూడా సలైవా అనేది మిక్స్ అయి ఉంటుంది కదా, ఆ సలైవా అనేది కూడా ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు అక్కడ వెళితే డైరెక్ట్గా ఏదో మింగేసినట్టు పైనుండి కింద పడినట్టు స్టమక్కి పడదు, అది ఒక యాంగిల్లో వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ ఈసోఫాగస్ ఏదైతే ఉందో ఒక దగ్గర కాంటాక్ట్ అవుతూ ఉంటుంది, ఇంకొక దగ్గర రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇదే పెరిస్టాలిక్ మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఏదో పైనుండి బాల్ విసిరితే కిందకి ఎలా రీచ్ అవుతుందో నోటి నుండి స్టమక్ రీజన్ వరకు బోలస్ అనేది అలా రీచ్ అవ్వదు. సో అదొక యాంగిల్లో కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ మూవ్ అవుతుంది. ఆ మూమెంట్స్నే పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. ఎప్పుడైతే ఈ ఫుడ్ అంటే బోలస్ ఏదైతే ఫామ్ అయిందో అది గొంతులో ఉన్న ఈసోఫాగస్ నుండి స్టమక్ రీచ్ అయ్యేటప్పుడు పెరిస్టాలిక్ మూమెంట్స్ ద్వారా మొత్తానికి పాస్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఓరల్ కావిటీ దగ్గర నవ్స్ అనేవి ఉంటాయి. ఆ నవ్స్ అనేవి చిక్కి అలాగే టంగుకి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అవి బ్రెయిన్కి మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ బోలస్ ఏదైతే వాడు మింగినాడో అది కడుపులోకి వస్తుంది, నువ్వు అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే HCl అలాంటి యాసెస్తో రెడీగా ఉండు, దాంతో పోరాడడానికి అందులో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి అని మెసేజ్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో మన కడుపులో HCl అనేవి అలాగే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుండి జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎందుకు? ఆ ఫుడ్ ఏదైతే మనం మింగినామో అది డైజెస్ట్ అవ్వడానికి. ఇక్కడ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది కనుక మనకు కడుపులో అప్పుడప్పుడు బర్నింగ్ సెన్సేషన్స్ అనేవి అర్థం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అలాగే HCl యాసిడ్ అనేది రిలీజ్ అయ్యింది కాబట్టి. మనం ఈసోఫాగస్ అంటే మన గొంతులో ఎలాగైతే పెరిస్టాలిక్ మూమెంట్స్ని గమనించామో స్టమక్లో కూడా అలాంటి పెరిస్టాలిక్ మూమెంట్సే జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఆ జ్యూసెస్తో యాసిడ్స్తో బాగా మన బోలస్ అనేది మిక్సప్ అయి అందులో ఉన్న బ్యాక్టీరియాస్ అలాగే అందులో ఉన్న ప్రోటీన్స్ డైజెస్ట్ చేసుకోవడానికి స్ప్లిట్ చేయడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి ఆ గ్యాసెస్ అలాగే జ్యూసెస్. సో దీనికోసం మొత్తానికి అవి పెరిస్టాలిక్ మూమెంట్స్ని కూడా స్టమక్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ అది బోలస్ మనం ఏదైతే మింగుతామో అది ఖైమ్గా మారుతుంది. సింపుల్గా హెచ్సిఎల్ యాసిడ్స్తో కొన్ని జ్యూసెస్తో రియాక్ట్ అయ్యి ఆ బోలస్ అనేది స్ప్లిట్ అయ్యి మొత్తానికి మాలిక్యూల్స్గా సపరేట్ అయ్యి ఖైమ్గా మారిపోతూ ఉంటుంది. ఈ ఖైమ్ అనేది నెక్స్ట్ స్టమక్ రీజన్ నుండి డియోడీజం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్కి చేరుకోవాలి. సింపుల్గా ఇక్కడ మనం బస్ స్టాండ్లో ఎక్కితే నెక్స్ట్ బస్ స్టాండ్కి స్టాప్కి దిగినంత ఈజీగా ఉండదు. అది చాలా పోరాడి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పోరాడంలోనే బాగా డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్టమక్లో పెరిస్టాలిక్ మూమెంట్స్లో 3 అనేవి జరుగుతాయి. అవి ప్రొపల్షన్, గ్రైండింగ్, రిట్రోపల్షన్. ప్రొపల్షన్లో ఫుడ్ అనేది మొత్తానికి మూవ్ అవుతూ ఉంటుంది వేవ్స్ లాగా ఒక పార్ట్ నుండి ఇంకొక పార్ట్కి. గ్రైండింగ్లో మోస్ట్ విగోరస్ పెరిస్టాలిసిస్, అంటే ఈ 3 స్టెప్స్లో కల్లా గ్రైండింగ్లోనే బాగా పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది పైలోరస్ అనే దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ పైలోరస్ అనేది స్ప్రింటర్ అనమాట, అంటే స్టమక్కు డియోడినంకు మధ్యలో ఒక వాల్ లాంటిది. లాస్ట్ స్టెప్ అంటే రెట్రోపల్షన్ ప్రాసెస్ ద్వారా కొంచెం కొంచెం ఖైమ్ అనేది నెక్స్ట్ డియోడినంలోకి పుష్ అవుతూ ఉంటుంది. కొంచెం కొంచెమే అవుతుంటుంది, మొత్తం అయితే కాదు. సో ఆ కొంచెం కొంచెం వెళ్ళే దారిలోనే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఆ ఖైమ్ అనేది బాగా గ్యాసియస్ జ్యూసెస్తో హెచ్సిఎల్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి నెక్స్ట్ డియోడినంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పెరిస్టాలిసిస్ అనేది రివర్స్ పెరిస్టాలిసిస్గా కూడా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో ఏమో కానీ మనం కౌ బాగా గమనించినట్లయితే ఆ ఆవు ఏదైతే ఉంటుందో కింద గడ్డి లేకపోయినా పైనుండి బాగా మేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ గడ్డి అనేది ఉండదు, కానీ అది ఏదో నములుతుంది అన్న ఫీలింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుండో అది గడ్డిని స్టమక్లో స్టోర్ చేసుకొని రివర్స్ పెరిస్టాలిసిస్ ప్రాసెస్ ద్వారా మొత్తానికి మౌత్కి రీచ్ చేసుకొని అక్కడ బాగా నమిలి అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకొని డైజెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్గా స్టమక్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రివర్స్ పెరిస్టాలిసిస్ అనేది హ్యూమన్ బీయింగ్స్తో కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ వామిటింగ్స్. మనకు వామిటింగ్ టైంలో మన బోలస్ అంటే ఫుడ్ ఏదైతే లోపలికి పోయి ఉంటుందో అది పాయిజనస్ అయినా మన బాడీకి నచ్చకపోయినా రివర్స్గా బయటకు వస్తూ ఉంటుంది. ఎలాగైతే ఫుడ్ స్టమక్కి చేరుతుందో అదే విధానంగా మొత్తానికి అది బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ రివర్స్ పెరిస్టాలిసిస్ అనేది దానికి కారణం. మన స్టమక్ రీజన్ ఏదైతే ఉంటుందో అది ఒక బ్యాగ్ టైప్ కాదు. ఒక బ్యాగ్ అంటే ఇంత వాల్యూమ్ ఆఫ్ కంటెంట్ మాత్రమే పడుతుంది అని మనం చెప్పగలం. కానీ ఇక్కడ స్టమక్ అనేది ఒక ఎలాస్టిక్ మెంబ్రెయిన్. సో ఎంత తిన్నా కానీ అది సాగిపోవడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం తినేది ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ తింటే ఏమవుతుందంటే ఈ గ్యాసెస్, హార్మోన్స్ అలాగే హెచ్సిఎల్ యాసిడ్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి ఎక్కువ తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనం డైలీ ఏదో ఒక మెనూని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే టిఫిన్ 9 o'clock, లంచ్ 1 o'clock, అలాగే డిన్నర్ 9:30 అలా. ఆ టైంకే మనం తిన్నట్లయితే అంత వాల్యూమ్ ఆఫ్ ఫుడ్నే డైలీ కన్జ్యూమ్ చేసినట్లయితే మనకు మన బాడీకి అప్పుడే తెలుస్తూ ఉంటుంది ఈ టైంలో వీడు ఇంత తింటాడు, ఈ టైంకి మనం హార్మోన్స్ని రిలీజ్ చేయాలి, ఈ టైంకి ఇంత యాసిడ్ పడాలి అని. ఎక్కువ తక్కువ తింటే ఏమవుతుందంటే అది ఎలా పడితే అలా జ్యూసెస్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో డ్యామేజ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మన బాడీలో ఉన్న స్టమక్ దగ్గరే అన్ని యాసిడ్స్ అనేవి జ్యూసెస్ అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి కదా, మరి స్టమక్కి ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేయదా అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు ఈసోఫాగస్ దగ్గర ఏ మ్యూకస్ మెంబ్రెయిన్ అయితే ఉంటుందో స్టమక్ని కూడా అదే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా ఆ యాసిడ్స్ అనేవి స్టమక్ ఉన్న మెంబ్రెయిన్కి రీచ్ అవ్వవు. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది స్టమక్ టచ్ అవ్వకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది లేకపోతే ఆ యాసిడ్స్ అనేవి స్టమక్ మెంబ్రెయిన్కి రీచ్ అయ్యి మొత్తానికి మన కడుపును డ్యామేజ్ చేయగలదు. సో ఇక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది బాగా కాపాడుతుంది అని మనం చెప్పాలి. దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా 2 లీవ్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ లీవ్స్లో ఒక దాన్ని మనం వ్యాజ్లిన్ లేకపోతే పెట్రోలియం జ్యూస్తో కవర్ చేసేద్దాం, ఇంకో దాన్ని అలాగే వదిలేద్దాం. ఆ 2 లీవ్స్ మీద వీక్ యాసిడ్ అంటే వెనిగర్ అలాంటి యాసిడ్స్ని మనం యాడ్ చేస్తే పెట్రోలియం జెల్లీ లేకపోతే వ్యాజ్లిన్తో కవర్ అయిన లీఫ్ ఏదైతే ఉంటుందో అది కాలిపోదు. ఇంకొక లీఫ్కి ఏమి అప్లై చేసిందాం కదా అది కాలిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఆ జ్యూసెస్ అంటే పెట్రోలియం జెల్లీ లేకపోతే వ్యాజ్లిన్ ఏదైతే ఉంటుందో అదే మ్యూకస్ మెంబ్రెయిన్. ఇక్కడ ఆ లీఫ్ అనేది స్టమక్. ఇక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్ లేకపోతే కాలిపోయింది. ఇంకొక సైడ్ చూసాం కదా, సో ఇక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది వ్యాజ్లిన్ లెక్క. సో అది అలా కాపాడుతుంది అని మనం చెప్పుకోగలం. మనం సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయకపోతే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్కి చిన్న చిన్న హోల్స్ ఫామ్ అయ్యి స్టమక్ రీజన్లో అల్సర్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు ఒకే టైంకి మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి, ఒకే వాల్యూమ్ ఆఫ్ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయాలి. ఈరోజు ఎక్కువ రేపు తక్కువ, ఈరోజు 10 o'clockకి రేపు 12 o'clockకి అలా అయితే మాత్రం మన స్టమక్కు అలాగే డైజెస్టివ్ సిస్టమ్కు ఎంతో డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మనం ఫుడ్ ఏదైతే నమిలినామో బోలస్గా ఫామ్ అయిందో మొత్తానికి ఖైమ్గా ఫామ్ అయిందో పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ఏవైతే జరిగాయో మొత్తానికి ఆ ఫుడ్ అనేది బాగా ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయ్యి న్యూట్రియన్స్ అనేవి బయటకు వచ్చి ఉంటాయి. సో ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉన్న ఖైమ్ అనేది న్యూట్రియన్స్తో కూడి ఉంటుంది.
ఈ న్యూట్రియన్స్ అన్నిటిని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఆ డియోడినం దగ్గరకు ఇప్పుడు ఫుడ్ అనేది చేరి మొత్తానికి పాస్ అవుతుంది, స్మాల్గా పాస్ అవుతుంది అని తెలుసుకున్నాం కదా. అది స్మాల్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతూ ఉంటుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ అనేది విల్లస్ అనే సబ్స్టాన్సెస్తో మెంబ్రెయిన్స్తో కవరప్ అయి ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ నిండా నిండిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ విల్లస్ ద్వారానే ఆ న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అయ్యి మొత్తానికి బాడీకి చెంది బ్లడ్తో మిక్సప్ అయి బాడీ మొత్తానికి రీచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు విల్లస్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేయగలరు. అక్కడ ఉన్న లేయరే బ్లడ్ లేయర్ అనమాట. ఆ బ్లడ్తో మిక్సప్ అయి మొత్తానికి బాడీ మొత్తం చేర్ అవుతూ ఉంటుంది. 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఫుడ్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటామో అందులోనే మనకు వేస్ట్ అయ్యి ఫారిన్ ఇన్వేడర్స్ అంటే చాలా డ్యామేజ్ చేసే కొత్త రకమైన బ్యాక్టీరియాస్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దానితో పోరాడడానికే 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోరాడుతూ ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం టాబ్లెట్స్ ఏవైనా వేసుకుంటాం కదా డాక్టర్స్ ఇచ్చినవి, ఆ టాబ్లెట్స్ లాగానే ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి రోగాన్నైనా క్రియేట్ చేసుకోగలరు. అంటే ఎలాంటి రోగం అంటే వైరస్ ఏదైతే ఎంటర్ అవుతుందో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటే దాంతోనే పోరాడుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఓడిపోతుందో అప్పుడే ఆ డిసీజ్ అనేది మనకు అటాక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన బాడీకి హార్మ్ చేసే బ్యాక్టీరియాస్తో పోరాడడానికి 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియాస్ అవి ఏవైతే ఉంటాయో ఫుడ్లో అవి కొన్ని ట్రిలియన్స్లో ఉంటాయి. అవి మంచివైనా చెడ్డవైనా ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. సైంటిస్ట్కి ఇక్కడ అర్థం కాదు ఏమంటే అవి ఎలా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాయి అని. ఇక్కడ ఒక నర్వస్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. దాని పేరే ఎంథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్లో ఎలాగైతే ఉంటుందో అలాగే స్టమక్ రీజన్స్లో కూడా ఉంటుంది. సో దీన్నే సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటూ ఉంటారు సైంటిస్ట్. బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అంటే నర్వ్స్కి ఏమాత్రం తగ్గకుండా 100 మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి సెకండ్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి. అంటే ఇది మోర్ దాన్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అలాగే పెరిఫెరీ నర్వస్ సిస్టమ్ అనమాట. సరే, ఇప్పుడు మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకున్నాం, మొత్తానికి డైజెస్ట్ అయిపోయింది, మొత్తానికి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అయిపోయింది. ఎంత ఉన్నా కానీ ఎంతో కొంత వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ని మనం ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్టెస్గా చెప్పుకోగలం. అవి 2 విధానాలుగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్ మనం చూస్తే కిడ్నీ స్కిన్ ద్వారా మొత్తానికి కాస్త వేస్టెస్ అనేవి అంటే యూరియా, వాటర్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంటే ఇది స్టోల్ ఫామ్లో మొత్తానికి బయట వెళ్ళిపోతూ ఉంటుంది యానస్ ద్వారా. స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఆ ఫుడ్ అనేది వేస్టేజ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్కి సెండ్ అవుతూ ఉంటుంది. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయి. మిగిలిన వేస్టేజ్ అనేది రెక్టమ్కి సెండ్ చేస్తూ ఉంటారు. ఆ రెక్టంలో మొత్తానికి ఆ వేస్టేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సేపటి తర్వాత అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ బయటికి వెళ్ళిపోయే దగ్గర అంటే యానస్ దగ్గర కూడా 2 మస్కులర్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ మస్కులర్ లేయర్స్లో ఒకటి వాలంటరీ, ఇంకొకటి ఇన్వాలంటరీ. అంటే ఒకటి మన కంట్రోల్లో ఉంటుంది, ఇంకొకటి చాలా మితిమీరిన సమయంలో దానికి అది ఓపెన్ అయి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వీటినే యానల్ స్పింక్టర్స్ అంటారు. ఇవి 2 రకాలు, ఒకటి వాలంటరీ, ఇంకొకటి ఇన్వాలంటరీ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ విల్లస్ ద్వారా మొత్తానికి ఆ న్యూట్రియన్స్ అనేవి బ్లడ్ కి రీచ్ అవుతాయని తెలుసుకున్నాం కదా. బ్లడ్ కి రీచ్ అయ్యి అది న్యూట్రియంట్ గా మన బాడీకి అందాలంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ అనేది ఎంతో యూస్ఫుల్. మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటే రెస్పిరేషన్ అనే చాప్టర్లో బాగా తెలుసుకున్నాం. ఏ ఫుడ్ అయినా డైజెస్ట్ అయిన తర్వాత అది మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి ఆక్సిడేషన్ ప్రాసెస్, ఆక్సిజన్ అనేది చాలా యూజ్ అవుతుంటుంది అని. సో ఇక్కడ మొత్తానికి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బ్లడ్లో ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అలాగే మెడ్యులా అబ్లాంగేటాకి రిలేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మొత్తానికి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకొన్ని సిస్టమ్స్ రియాక్ట్ అయి ఉంటుంది. మొత్తానికి ఇది కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఒక సిస్టమ్కి ఇంకొక సిస్టమ్కి రిలేషన్ ఉంటుంది అని మనం చెప్పుకోగలం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దానికంటే ముందు నేను చెప్పినట్టు కేవలం 1 ఇయర్ మాత్రమే నా వీడియోస్ చూస్తారు కనుక ఖచ్చితంగా నా కష్టానికి ఫలితం రావాలి కాబట్టి, అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి 10 మందికి అంటే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంకా కొన్ని చాప్టర్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.